కొబ్బరికాయ పెట్టరా ఒక 2 నిమిషాలు ఆగు.
ఈరోజు ఇందూరు నగరంలో ఊరు పండుగ సందర్భంగా ప్రతి వీధిలో, ప్రతి అమ్మవారి గుడిలో, ప్రతి చౌరస్తాలో అమ్మవారికి బోనాలు సమర్పించుకొని ఇందూరు నగరం అంతా కూడా ఒక పెద్ద పండుగ. ఈ ఊరు పండుగ అనేది గత 90 సంవత్సరాల క్రితం సుమారు ఆ రోజులలో వర్షకాలంలో ప్రజలు గత్తెర్ల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, రైతులు పంటలు పండించాలని మరి అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం ఆనవాయితీని. ఇది రోజు రోజుకు ప్రజల ఆదరణ, అభిమానం పెరిగి ఈరోజు సుమారు 1,00,000 పైన జనాలు వీధిలో పడుతూ ఉన్నారు. శుభ సందర్భంగా అందరికీ ఇదే విధమైన ఐక్యత హిందువులలో భవిష్యత్తులో ఉండాలని కోరుకుంటూ చెప్పండి అన్న. ప్రతి ఏడు ఇందూరు నగరంలో గ్రామ దేవతలను పూజించుకోవడం, మరి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర బోనాల పండుగ జరిగేటువంటి సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి మహంకాళి అమ్మవారి బోనాల పండుగ జరిగేటువంటి రోజే ఇక్కడ కూడా ఇందూరు నగరంలో అందరి భాగస్వామ్యంతో, అన్ని సంఘాల భాగస్వామ్యంతో మరి ఊరంతా కలిసి మరి గ్రామ దేవతలను పూజించుకునేటువంటి పండుగనే ఊర పండుగ. మరి ఏదైతే కాలం మారుతున్న సమయంలో ఎదురయ్యేటువంటి ప్రజలకు అనారోగ్య సమస్యలు రాకుండా, పంటలకు పీడపీడలు లేకుండా ఆ అమ్మవార్లు ఆశీర్వదించాలని చెప్పి మరి ఈ పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ అమ్మవారి చల్లని చూపుతోని మరి నగరంలోని ప్రజలందరూ కూడా, ఈ జిల్లాలోని ప్రజలందరూ కూడా
సుఖంగా ఉండాలని చెప్పి ఎటువంటి ఇబ్బందులు గురికాకుండా ఉండాలని చెప్పేది అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది. దీంట్లో మరి మోడలమ్మ, మహాలక్ష్మమ్మ, పెద్దమ్మ, అడలి పోషమ్మ, మరి అదే రకంగా మత్తడి పోషమ్మ, ఐచేతుల పోషమ్మ, మరి మహాలక్ష్మమ్మ, ఈ రకంగా మరి సమ్మక్క, శ్రావణమ్మ, అదే రకంగా మానవులైనటువంటి వీరోచితంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కొండల రాయుడు తనంతను మరి బలించుకున్నటువంటి భోగస్వామి వాళ్ళను కూడా పూజించుకోవడం ద్వారా సమాజం మరి ఒక మంచి సందేశం అలనాటి నుంచి కూడా మనకు పరంపర అందించడం జరిగింది. వాళ్ళ చల్లని దీవెనతోని చల్లని చూపుతోని ప్రజలందరూ మరి సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ పండుగ నిర్వహించారు. అందరికీ నమస్కారములు, అందరికీ అభివందనములు. ఇక్కడ 50 సంవత్సరాల నుండి పెద్ద పండుగని జరుగుతున్నది. భక్తులు కానీ గవర్లు కానీ ఏది జరగకుండా పిల్లలు పెద్దలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఇక్కడ ఊర పండుగని జరుగుతుంది. అందరూ క్షేమంగా ఉండాలి. ఇక్కడ అదేంటి శ్రావణ మాసము, ఆషాఢ మాసం అని బోనాలు తీసుడు జరుగుతుంది, పండగ చేస్తారు. ప్రతి ఒక్క అమ్మవార్లను ఇక్కడ మామిడి చెక్కతో చేయడం జరుగుతున్నది. అందరూ గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, గ్రామం అంతా బాగుండాలని చిన్న పెద్ద అందరూ ఈ కక్కులు కాలకులు కానీ ఏవన్నా అందరూ ఆరోగ్యంగా ఉండాలని పెద్ద పండుగ ప్రతి సంవత్సరంకి ఒకసారి అందరు కలిసి పెద్ద మనుషులందరూ కలిసి నిర్వహిస్తారు. నగర ప్రజలందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు. గత 100 సంవత్సరాలుగా ఇక్కడ ఊర పండుగ చేయడం జరుగుతుంది. మా తాత ముత్తాతల నుండి గ్రామ ప్రజలు చిన్న పెద్ద గొడ్డు గోద అంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ పండగ చేయడం జరుగుతుంది. మామిడి చెక్కతో చేయడం జరుగుతుంది. ఆయురారోగ్యాలతో ఉండాలని, పిల్లలందరూ బాగుండాలని, ఈ వర్షాకాలం ఆషాఢ మాసంలో జ్వరాలు వర్షాలు వలన ఆరోగ్యం బాగుండదు కాబట్టి ఈ బోనాలు, ఈ ఊర పండుగలు చేయడం జరుగుతుంది. వడ్లదాతి నుండి సర్వసమాజాని సంఘం నుండి అధ్యక్షులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.